హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్. ఈరోజు మన యొక్క ట్రాక్టర్ మరియు మా మిత్రుల యొక్క ట్రాక్టర్ రెండు జేసీబీ క్రిందకి మట్టి మరియు రాళ్ళు లోడింగ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా పాత ఇల్లును అయితే కూల్చివేసి ఆ యొక్క మట్టిని రాళ్ళను అయితే ట్రాక్టర్లలోకి ఈ విధంగా జేసీబీ యొక్క సహాయంతో అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ట్రాక్టర్ని అయితే పొజిషన్లో పెట్టి ఆ తర్వాత జేసీబీ అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇల్లు అనేది చాలా ఎక్కువ రోజులది ఉన్నది కాబట్టి పెద్ద పెద్ద రాళ్ళు అనేవి బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా జేసీబీకి చాలా దగ్గరలో అయితే ట్రాక్టర్లను ఉంచి ఈ విధంగా అయితే రాళ్ళను మట్టిని లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది పాత ఇల్లు కాబట్టి చాలా ఏళ్ళ క్రితం కట్టినటువంటి ఇల్లు కాబట్టి అప్పటి కాలంలో అయితే రాళ్ళు అనేవి దర్వాజాలకు కూడా పెద్ద పెద్ద రాళ్ళు అనేది ఉపయోగించడం జరిగింది. రాళ్ళు అనేవి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే బయటకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అప్పుడే కూల్చి అప్పుడే ట్రాక్టర్లోకి అయితే లోడింగ్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పాత ఇల్లులను కూల్చేటప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో అయితే మట్టి అయితే బయటికి వచ్చి పొగ ఎక్కువ రూపంలో కమ్మేస్తుంది. ట్రాక్టరు మరియు జేసీబీ లోపల అయితే చాలా దుమ్ము అనేది పడడం జరిగింది. దుమ్ము అయితే చాలా ఎక్కువ మొత్తంలో లేస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు కొన్ని వాటర్ కొట్టమని చెప్తే వాటర్ ఇప్పుడైతే బోర్ లేదని చెప్పేసి కొట్టలేదు. అందుకు ఎక్కువ మొత్తంలో దుమ్ము అనేది లేచి ట్రాక్టర్ పైన జేసీబీ అయితే చెప్పక్కర్లేదు, పూర ఎక్కువ మొత్తంలో క్యాబిన్ లోపల అయితే చాలా దుమ్ము పేరుకుపోయింది. ఎందుకంటే పాత ఇల్లు కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో దుమ్ము అనేది పైకి లేచింది. అందుకే మేము ట్రాక్టర్లు పెట్టి పక్కకి అయితే వెళ్ళి కూర్చున్నాం. ఆ తర్వాత అయితే ట్రాక్టర్లు లోడింగ్ అయిపోయిన తర్వాత ట్రాక్టర్లు తీసుకొని అన్లోడింగ్ చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సీజన్లో మన బండ్లు అయితే మా ఫ్రెండ్ది మాది అయితే బండ్లు చాలా ఎక్కువ మొత్తంలో అయితే నడవడం జరుగుతుంది. ఈ యొక్క లోడింగ్ కిరాయిలు అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నిన్న కూడా మన బండి
ఇటుక లోడింగ్కి వెళ్ళడం జరిగింది. ఇది పొద్దస్థానం అయితే వెళ్ళడం జరిగింది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అది కాకుండా మొన్న కూడా ఇటుక లోడింగ్కి ఒక ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. అందుకే నిన్న ఎటువంటి వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే డైలీ అదే వీడియోలు అదే పని ఇటుక లోడింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి నిన్న అయితే ఇటుక లోడింగ్కి వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఈరోజు పాత ఇల్లును కూల్పడం జరిగినందువలన ఫుల్ వీడియో అయితే అప్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఈ సీజన్లో అయితే మనకు పర్లేదు, కిరాయిలు అయితే బాగానే వస్తున్నాయి. చూసుకొని చేసుకోవాలి, ఎందుకంటే వచ్చినప్పుడే వస్తాయి ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇంటి దగ్గరనే ఉంటుంది. అయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కొద్దిగా పని ఉంటే అయిపోయా ట్రాక్టర్లు అనేది కొత్త ట్రాక్టర్లు అనేది తేవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరు చూసినా ట్రాక్టర్లే. చిన్న మొత్తంలో పొలం ఉన్న, పెద్ద మొత్తంలో పొలం ఉన్న ప్రతి ఒక్కరు ట్రాక్టర్లు తెచ్చి నడపడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రాక్టర్ ఫీల్డ్లో పోటీతత్వం అనేది పెరిగిపోయింది. అలాగే చాలా ఎక్కువ మంది అయితే కిరాయిలు కొట్టడం జరుగుతుంది. అందువలన మనం కూడా చూసి ప్రతిరోజు బండి నడవాలంటే చిన్న కిరాయి అయినా సరే, పెద్ద కిరాయి అయినా సరే, ఎంగేజ్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంగేజ్కి అయినా సరే ప్రతిరోజు ఏదో ఒక కిరాయి, చిన్న కిరాయి అయినా సరే వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మనకు ఇటువంటి పెద్ద కిరాయిలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. అది కాకుండా ఈరోజు మార్నింగ్ మట్టి లోడింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. అది చిన్న కిరాయి, ఒక 10 ట్రిప్పులు 2 ట్రాక్టర్లు కలిపి. అంతకుముందు వెళ్ళాము. అది పని మొత్తం అయిపోయిన తర్వాత ఒక 10 ట్రిప్పులు అయితే ఉదయం వెళ్ళి వచ్చాము ఇక్కడికి. ఈ విధంగా లోడింగ్ చేసుకొని అయితే ఇక్కడ ఇంటి ముందరనే అయితే ఒక 7 నుంచి 8 ట్రిప్పుల వరకు అయితే ఖాళీ చేసాం. ఆ తర్వాత కొద్ది దూరంలో అయితే ఖాళీ ఈ యొక్క మట్టిని రాళ్ళను అక్కడ చూపిస్తున్నటువంటి బిల్డింగ్ పక్కన అయితే అన్లోడింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫుల్ అయింది, మట్టి రాళ్ళు మరియు ఎక్కువ మొత్తంలో ఫుల్ అయింది కాబట్టి అక్కడ అయితే అన్లోడింగ్ చేసాము. ఈ యొక్క పని సాయంత్రం వరకు అయితే మొత్తం అవి కంప్లీట్ చేద్దాం అని అనుకున్నాం. కానీ ఎక్కువ మొత్తంలో రాళ్ళు ఉండడం వలన పని అయితే ముందుకు సాగలేదు. అందువలన మళ్ళీ రేపటికి కూడా మిగిలింది. రేపు కూడా మళ్ళీ ఇలాగే లోడింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా దుమ్ము అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే బండ్ల పైన పడడం జరుగుతుంది. ఎందుకంటే పాత ఇల్లు కాబట్టి మట్టి పైకి జేసీబీ పైకి లేపి పోస కొద్దీ మట్టి దుమ్ము అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే ట్రాక్టర్ పైన, బానట్ పైన, మడ్గర్ రేకుల పైన చాలా ఎక్కువ మొత్తంలో దుమ్ము అనేది పడింది. మనకు దుమ్ము ఉన్న మన ట్రాక్టర్ ఫీల్డ్ కాబట్టి దుమ్ము ఉంటుంది ప్రతి దగ్గర అని చెప్పలేము, కానీ దుమ్ము అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ విధంగా మన ట్రాక్టర్, మన ఫ్రెండ్ ఒక ట్రాక్టర్లో అయితే 2 ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ట్రిప్పులు అయితే
కొట్టడం జరిగింది. ఈ యొక్క పని రేపటికి కూడా మిగిలి ఉంది. రేపు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే అవుతుంది అని నేను అనుకుంటున్నాను.